చెప్పండి వెళ్ళి. పేరు పిలిచి ఏం చేయట్లేదు అక్కడ, అంతే. ఆ పేర్లు పిలవడమే అద్భుతమా అని అడిగాను నేను. పేర్లు పిలవడం అద్భుతమా? కాదు. దాన్ని అద్భుతం అని బుద్ధున్నాడు ఎవడ అండు. పేర్లు పిలవడం అద్భుతం అని ఎవడ అంటాడా? అస్సలు అంటాడు. తప్పదు, అది అసలు అద్భుతమే కాదు. సరే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్మను ఆపుతావా, పరిశుద్ధాత్మ కృపావరాలను ఆపుతావా అని అడుగుతున్నారు. పరిశుద్ధాత్మ కృపావరాలలో పేర్లు పిలవడం ఉందా? చదివారు ఎప్పుడైనా బైబిల్? చదివారు కదా. చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. అందరు తీయాలమ్మా బైబిల్, అందరు తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దామమ్మా. 7వ వచనం నుంచి చూద్దాం. ఆయనను అందరి ప్రయోజనము కొరకట. దేనికట ఈ వరాలు, కృపావరాలు ఎందుకట? అందరి ప్రయోజనం కొరకు. పరిశుద్ధాత్మను నమ్ముతున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ నమూనా చూసుకోండి. ఈ నమూనాలో ఉంటేనే నమ్మండి, నమూనాలో లేనిది ఏది నమ్మొద్దు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఇవి దృశ్యమైనవే తప్ప అదృశ్యమైనవి కావు. అర్థమవుతుందా? గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్స్, గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ అన్నీ కూడా విజిబుల్ థింగ్స్, నాట్ ఇన్విజిబుల్. అర్థమైందా? గిఫ్ట్స్, ఆల్ గిఫ్ట్స్ ఆర్ విజిబుల్, నాట్ ఇన్విజిబుల్. కంటికి కనిపించేవే పరిశుద్ధాత్మ కృపావరాలు. ఎలాగా? జరుగుతుండగా కనబడతాయి, జరుగుతుండగా కనబడతాయి, ప్రజల మధ్యలో జరుగుతాయి, అవి ప్రజలందరూ చూస్తుండగా జరుగుతాయి. అందులో మీరు చదవండి చక్కగా. అందరికీ ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము. కృపావరాలలో మొదటిది ఏంటట? బుద్ధివాక్యము. ఇది కూడా వరమేనట, బుద్ధివాక్యము వరము. రెండోది బుద్ధివాక్యం అంటే, ఇంకోటేమో బుద్ధి కలిగించే వాక్యము, రెండోది జ్ఞానము కలిగించే వాక్యము. బుద్ధి కలిగించే వాక్యము పరిశుద్ధాత్మ వరాలలో ఒకటి, జ్ఞానము కలిగించే వాక్యము పరిశుద్ధాత్మ వరాలలో మరొకటి. ఈ రెండు వరాలకి ఉన్న విలువ లేదు ఈరోజు. ఉందా? పలానా ఆయన మంచి బుద్ధి చెప్పే వాక్యం చెప్తాడండి, బుద్ధి వాక్యం చెప్తాడండి అంటే మాకు నచ్చలేదు బ్రదర్ ఆ వరం. ఆహా. మరొక ఆయన ఉన్నాడండి, జ్ఞానవాక్యం చెప్తాడండి, చాలా జ్ఞానం ఉన్న వాక్యం చెప్తాడండి, మనకి జ్ఞానం కావాలి కదండి అంటే మాకు ఆ వరం కూడా పెద్ద ఎక్కలేదండి, కిక్కలేదు అందులో. మరి ఏం కావాలైనా నీకు? ఏం కావాలి నీకు? ఈ రెండు విజిబుల్ థింగ్స్. జ్ఞానము బుద్ధి కూడా చెప్పడం కంటికి కనబడుతుంది, మీకు చెవికి వినపడుతుంది కదా. సరే, నెక్స్ట్. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసం అట. వినుట వల్ల విశ్వాసం కాదు, ఇక ఆత్మ వలననే విశ్వాసం. ఎందుకు? కొన్ని కార్యాలు పరిశుద్ధాత్ముడు స్పెషల్గా ఎందుకు జరిగిస్తున్నాడంటే, ఇప్పుడు వినుట వల్ల విశ్వాసం కలగాలంటే వినటానికి సర్వసత్యం ఉండాలి. అప్పుడు మరి అప్పుడు ఉందా? ఈ పత్రికలు రాసే సమయానికి సర్వసత్యం ఉందా? ఇంకా రాలేదు సర్వసత్యం, ఇంకా అన్ని పత్రికలు రాయబడలేదు. సో కాబట్టి విశ్వాసాన్ని కూడా ఒక వరంగా ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు బైబిల్ లేనప్పుడు, బైబిల్ లేదండి, అందుకే మీకు పంపించిన పత్రిక మీరు మరో సంఘానికి పంపించి వాళ్ళతో చదివించుకోండి అన్నాడు పౌలు భక్తుడు. ఎందుకు? మరి వాళ్ళకి వీళ్ళకి ఒకటే పత్రిక ఉంది, ఏం చేస్తారు మరి? వీళ్ళు చదివేసుకున్న తర్వాత ఇది అక్కడ పంపించొద్దు, ఇప్పుడు అంత కర్మ ఏమీ లేదు. నా బైబిల్ నా దగ్గర ఉంది, నీ బైబిల్ నీ దగ్గర ఉంది, నేను నీకు పంపించక్కర్లేదు నా బైబిల్, నువ్వు నాకు పంపించక్కర్లేదు. అందరికీ బైబిల్ ప్రింట్ అయిపోయి చేతుల్లోకి వచ్చేసింది ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో లేదు కాబట్టి పౌలు గారు ఏమన్నారంటే, నాయన మీరు పంపించి చదువుకోండి అన్నారు. అలాగే ఆత్మ వల్లే కూడా విశ్వాసం వచ్చేదట. కృపావరాల్లో ఆత్మ వలన విశ్వాసం పుట్టడం, ఆత్మ వలననే విశ్వాసం అంటే. తర్వాత రెండోది, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరము. స్వస్థపరుచు వరం అంటే ఎలాంటిది? నమూనా ఎక్కడుంది? స్వస్థపరచడానికి నమూనా వాక్యంలో ఉంది. స్వస్థపరచడానికి నమూనా ఎక్కడుంది? వాక్యంలో ఉంది. పేతురు గారి అత్త జ్వరంతో మంచం మీద పడుకుని ఉందట. జ్వరం ఉన్నవాళ్ళు మీకు తెలిసిపోతారా? తెలిసిపోరా? మంచి తీవ్రమైన జ్వరం అట అది. ఎలా ఉంటారు ఇప్పుడు జ్వరంతో ఉన్నవాళ్ళు? ఫేస్ తెలిసిపోద్దా? చర్మం పొగలొస్తుంటాయి కదా వేడిగా,
తడిగుడ్డ పెట్టాలి, మొత్తం ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. వణుకుతారు కొంతమంది అయితే చలి జ్వరం వచ్చేస్తే. ఇప్పుడు స్వస్థపరిచే వరం ఎలా పనిచేస్తుందంటే, జ్వరంతో ఉన్న పేతురు అత్త దగ్గరికి వెళ్ళి కమాన్ లే చేయి పట్టుకుని ఇలా అనగానే ఒళ్ళు చల్లగా అయిపోయింది. అటు పారాసిటమాల్ వేయలేదు, పారాసిటమాల్ వేసినా గంటన్నరకో ఎప్పటికో తగ్గుతుంది. ఇమ్మీడియట్గా ఒళ్ళు చల్లగా అయిపోయింది. ఇమ్మీడియట్గా ఇది ఇలా నార్మల్, నాకు కూడా జ్వరం లేదు, నేను ఎలా ఉన్నాను అలాగ అయిపోయింది. ఆవిడ పని చేయడం మొదలెడిసింది. మనకు జ్వరం తగ్గాక కూడా 2 రోజులు నీరసం తగ్గదు కర్మ. కానీ ఆవిడకి నీరసం లేదు, ఏమీ లేదు, స్పాట్లో ఆన్ ద స్పాట్లో జ్వరం ఎగిరిపోయింది, పని చేసేస్తుంది. జ్వరం ఉందో లేదో మనకు తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. ఇప్పుడు థర్మామీటర్ కూడా పెట్టి చూడొచ్చు. ఇప్పుడు అడ్వాన్స్ థర్మామీటర్లు వచ్చేసినాయి. జస్ట్ ఇక్కడ నుదుటి మీద పెట్టి టిక్కుని కొడతాడు ఇలాగ, ఏదో గంతో పేల్చినట్టు చూపించేస్తుంది ఎంత టెంపరేచర్ ఉందో. సో అలాగా చూసి వెంటనే లేపేస్తే అయిపోయింది. దట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్, హీలింగ్ అనమాట. ఇన్స్టెంట్ హీలింగ్ అంటే అది. ఇక్కడ రెండోది, ఆగండి, ఇంకా ఆగండి, స్వస్థపరిచే వరం అయిపోలేదు, ఆగండి. బైబిల్ ప్రకారంగా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం మొదటి నుంచి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడై ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. ఇది 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 ట్విస్ట్. దిస్ ఇస్ ద ట్విస్ట్. ఏమవుతున్నాడు? మోసుకొని వెళ్తున్నారంట. పుట్టినది మొదలుకొని కుంటోడేటప్పుడు పుట్టుకతో కుంటోళ్ళు, పుట్టుకతో గుడ్డోళ్ళు ఊరందరికీ తెలుస్తారు, బంధువులందరికీ తెలుస్తారు, స్నేహితులందరికీ తెలుస్తారు. వాళ్ళని ఎరిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతో గుడ్డోళ్ళు, పుట్టుకతో కుంటోళ్ళు, పుట్టుకతో మోగోళ్ళు, మనకు అందరికి తెలిసిపోతారు వాళ్ళు కదా. వాళ్ళని దాచలేం, అవి దాచేవి కాదు. సడన్గా యాక్సిడెంట్ అయ్యి ఏదో ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే అది వేరు, కానీ పుట్టుకతోనే ఆ డిసీజ్తో పుట్టినప్పుడు వాళ్ళని దాచగలమా? దాచలేం. ఇప్పుడు ఈ పుట్టుకతో కుంటోడు మోసుకొచ్చేట దేవాలయం దగ్గర భిక్షం అడుగుట కొందరు ప్రతిదినం వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చారట. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కొందరు మంచోళ్ళు పాపం ఆ రోజుల్లో పూనుకొని పొద్దున తీసుకొచ్చి అక్కడ పాడేయడం, సాయంత్రం వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్ళటం. ఇతనేమో దేవాలయం దగ్గర కూర్చొని బాబు ధర్మం చేయండి బాబు అని అడుక్కోవటం. అలా జరుగుతుంది ప్రక్రియ. ఒకరోజు పేతురు యోహానులు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. అక్కడ భిక్షం అడుక్కుంటున్నాడు. మా తట్టు తేరి చూడమన్నాడట పేతురు యోహాను. ఇద్దరు కలిసి చూసి మా తట్టు చూడు అన్నారట. వాడు ఏమైనా దొరుకుతాయని కనిపెడుతూ వారి యందు లక్ష్యమించాడట. అంతటి పేతురు, వెండి బంగారాలు నా ఇద్దరు లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడువు అని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తున వెంటనే ఏం జరిగిందో చూడండి. వాని పాదములు చీలమండలు బలము పొందెను. అంటే పుట్టుకతో పోలియో కాలంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సన్నగా రివట్లా ఉంటుంది అనమాట, ఒక ఊచ ముక్కలాగా. దానికి చర్మం అలాగ పొంగుకుంటూ, చపాతీ పిండి పొంగిపోయినట్టు అలా చర్మం అలా పొంగుకుంటూ వచ్చేసిందట గ్రాఫిక్స్లో. ఆ ఎముక గట్టిపడిపోయింది, సెట్ అయిపోయింది, కాలు వంకర సెట్ అయిపోయింది, వంకరంతా సెట్ అయిపోయి కావాల్సిన కాడంతా చర్మం పూడుకుపోయి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చర్మం అలాగా ఫామ్ అయిపోయింది. సినిమాల్లో గ్రాఫిక్స్ చూపిస్తారు కదా, అలాగ అలా ఫామ్ అయిపోయింది చర్మం. అంతే, టక్కన దిగ్గున లేచి నిలబడ్డాడట. అలాగా నడుస్తున్నాడట. గొంతులు కూడా వేస్తున్నాడట. నడుచుచు గొంతులు వేయచ్చు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడట. ప్రాక్టీస్ చేయి, నడు, చూడు. ఈ పనికిమాలిన డ్రామాలు ఏమి లేవు. ఇప్పుడు మనం ఏం ప్రాక్టీస్ చేయించక్కర్లేదు, అది అక్కడ అద్భుతం. అది టక్కన లేస్తారు, నడుస్తారు, వాళ్ళు ఎగురుతారు, మనమే ఎగరక్కర్లే కదా. ఇది స్వస్థత వరం అంటే. అర్థమైందా? అంటే స్వస్థత వరం విజిబుల్ థింగా, ఇన్విజిబుల్ థింగా? విజిబుల్ థింగ్. అంటే అందరికి కనబడిపోద్ది, దాచలేని దాన్ని. స్వస్థత వరం ఉంటే నీ దగ్గర ఎవ్వడి దాచలేవు దాన్ని. అగ్నినైనా దాచగలవేమో కానీ జేబులో పెట్టుకొని, నిప్పునైనా. స్వస్థత వరాన్ని దాచలేవు, అది కనబడేది తప్ప కనబడనిది కాదు. కాబట్టి ఎవరికి స్వస్థత వరం ఉన్నా అది కనబడిపోవాలి. అది కనబడిపోవాలంటే ఇది ఇలా కనబడిపోయింది. ఏదైనా సరే పబ్లిక్లో డైరెక్ట్ జరిగిపోద్ది. ఇంకా అక్కడ ఇన్స్టెంట్గా మళ్ళీ డిలే అవటాలు, కాసేపు కొబ్బరి నూనె రాసి మదన చేయటాలు. మర్దన పూర్తయింది అన్న కేరళ ఆయుర్వేద వైద్య నిలయం
తర్వాత మళ్ళీ కనబడి మరి ప్రస్తుతానికి మద్దన చేశాను ఇంటికి వెళ్ళిరా అని చెప్పటాలు, ఇలాంటి పనికి మళ్ళీ ట్రిక్కులు ఉండవు. అది డూప్లికేట్, అది ఒరిజినల్. ఇది చూడండి, మన బైబిల్లో ఒరిజినల్ ఉంది, నమూనా. ఇది సెట్ అయితే మనం నమ్ముదాం, ఇది సెట్ అయితే అది హ్యాపీ, మనం నమ్ముదాం. ఇది సెట్ అవ్వకపోతే వద్దు, నమ్మొద్దు అసలు. అరే బాబు నువ్వు దొంగవరా అని చెప్పడమే. ఇది సెట్ అయింది అనుకోండి, నేను ఒబే అవుతాను. సెట్ అవ్వకపోతే నేను ఒబే అవ్వను. రైట్ రైట్. ఇక మరో వరం ఏంటి? నెక్స్ట్ వరం చూడండి, రెండో వరం స్వస్థత వరం అయిపోయింది. మూడోది, మరి ఒకనికి అద్భుత కార్యాలు చేయు శక్తి అట. ఏ శక్తి అట? అద్భుత కార్యాలు. ఎలాగుంటాయి అద్భుత కార్యాలు? చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యాలు, అద్భుత కార్యాలు చేసే శక్తి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 6వ వచనం. వారు ఆ దీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడు అబద్ధ ప్రవక్త అయిన బరయేసు అనువాడు ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను ఒక అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగించాలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమను పేరుకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, పౌలు గారికి ఉంది వరం, ఉంది అద్భుతాలు చేసే వరం ఉంది. ఎవరికి? పౌలు గారికి. నిండిన వాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డోడువై సూర్యుని చూడకుందువుగాక. అప్పుడు టైం పట్టిందా? వెంటనే కళ్ళు పోనీయా? వెంటనే ఆన్ ద స్పాట్, నో డిలే. ఏమైందట? కళ్ళు కనపడ మానేసినాయి. మబ్బులు చీకటి కమ్మి అతడు తిరుగుచు, ఎవరైనా చేయి పట్టుకుందిరా, ఎవరైనా చేయి పట్టుకుని, బాబు కళ్ళు కనపట్లేదు బాబోయ్ అంటున్నాడు ఇల్లగా. అది అద్భుతం అంటే ఆన్ ద స్పాట్లో జరగాలి. అర్థమైందా? అంతేగాని పేర్లు పిలవడం అద్భుతం ఏంటి? ఎక్కడుంది బైబిల్లో పేర్లు పిలవడం అద్భుతమని? పరిశుద్ధాత్మ వరాలలో ఇక వారం పేర్లు పిలుచుడు. ఇంకా దాగదు. ఇంకా పిలవడాలు, వచ్చిన వాళ్ళల్లా పిలవడాలు, నువ్వు రావడాలు, మైకి ముందుకు చెప్పడాలు, ఇంటికి పోవడాలు, నీ బతుకులో జరగడాలు ఏమీ లేవు. ఉన్నాయంటే పోనీ చూద్దామంటే మనల్ని రమ్మనమనాలి. పిరుకోడు భయపడతాడు, ధైర్యవంతుడు భయపడ్డు. అవునా కదా? భయపడేవాడు సాతానుగాడు భయపడాలి దేవుడికి. దేవుని సేవకుడికి, సత్యానికి అపవాది భయపడాలి. అంతే తప్ప సత్యం ఎవడి ముందు తల దించదు, సత్యం ఎవడికి తల వంచదు, సత్యం ఎవడికి భయపడదు. అది సత్యానికి ఉన్న గుండె ధైర్యం. అసత్యం ఎప్పటికీ భయపడతానే బతుకుద్ది. దొంగడు భయపడాలి, మంచోడు ఎందుకు భయపడాలి? సింహంలో వెళ్తారు, నీతిమంతులు సింహం వలే ధైర్యంగా ఉంటారట, ధైర్యంగా ఉంటారు. సో ఇది అద్భుతం. టక్కన ఎగిరిపోని అంత కళ్ళు ఫ్యూజులు పేలిపోయినట్టు, ఫ్యూజులు రాలిపోయి బల్బు ఫిల్మెంట్ రాలిపోయినట్టు అద్భుతం జరిగింది. కళ్ళు టక్కన పోని అంతే. పౌలు గారు మాటకే పోని కళ్ళు. స్పాట్ మళ్ళీ ఇంకా డిలే లేదు, కళ్ళు పోని. ఇంకా అద్భుతాలు ఎలా ఉంటాయి అని అంటే, అరే నాయన మీ దగ్గర ఏమైనా ఉందా? 5 రొట్టెలు ఉన్నాయి ప్రభువా, 2 చిన్న చేపలు ఉన్నాయి ప్రభువా, ఇవి ఎంతమందికి ఎక్కడ సరిపోతాయి ప్రభువా? ఇంతమందికి ఎక్కడ సరిపోతాయి ప్రభువా? ఇక్కడ ఇంతమందికి ఏం సరిపోతాయి ఇవి అంటే, సర్లే పడుకురంటే. ఏటైనా 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెమ్మన్నాడు, ఈయన కానీ తినేస్తాడేమో అనుకుని ఉన్నాడు. చాలు ఎంతమందికి ఎక్కడ వస్తాయి ఇవి అనుకొని, సర్లే ప్రభు తెమ్మన్నాడు కదా, మనం ఏం చేస్తాం, పట్టుకెళ్తే ఈ ప్లేట్లో పెట్టండి రా నాయన. ప్లేట్లో పెట్టారు. చిన్న ప్లేట్లు సరిపోతాయి దానికి, పెద్ద ప్లేట్లు కూడా అక్కర్లా. 5 రొట్టెలు ఓ ప్లేట్ సరిపోద్ది, 2 చిన్న చేపలు ఓ ప్లేట్ సరిపోద్ది. ఆ పిల్లోడు తెచ్చుకున్నాడు బాబు, ఆ పిల్లోడికి సరిపడిన ఆహారం అది.
ఓ అదే పెద్దోడికి సరిపడే ఆహారం కూడా కాదు, చిన్నపిల్లోడికి సరిపడే ఆహారం ఒక చిన్నవాని వద్ద ఉన్నాయి అవి. అవి చిన్నపిల్లోడికి సరిపడే ఆహారం అది. పాపం ఇవ్వడం కూడా గొప్పే, మంచి మనసు ఉన్నాడు అనమాట కుర్రాడు, ఇచ్చాడు. సరే ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చింది ఫుడ్. ఏం చేద్దాం ఇప్పుడు దీన్ని? ఇప్పుడు ఉన్నవాళ్ళు అనుకోండి, అయ్యగారు మొదట తినేదారు, మీరు చూసేదరు. అయ్యగారు తిని ఆ తినివేసిన చేప ముళ్ళు మీకు ఇచ్చేదారు, మీరు వాటితో ఆటలు ఆడుకునేదారు. అంతకుమించి ఇక్కడ ఒరిగేది జరిగేది ఏం కనబడి సావట్లా. నిజంగా అద్భుతం చేస్తే ఎలా ఉంటుందంటే, ఆకాశం తట్టి ఎత్తారు ప్రభు. పరిశుద్ధాత్మ కృపా వరాలలో అద్భుత వరం ఉంది. ఆకాశం తట్టి ఎత్తారు, ఎత్తి ఏమన్నారు? తండ్రికి ప్రార్థన చేసి పట్టుకెళ్ళి వడ్డించండి రా అన్నారు. ఇప్పుడు వీళ్ళు పట్టుకెళ్తున్నారు, ఒక రొట్టె తీస్తున్నారు, ఇంకో రొట్టె అక్కడ ఉంటుంది. పిచ్చకపోతుంది వడ్డిచ్చే వాళ్ళకి. రొట్టె తీస్తే రొట్టె ఉంటుంది, రొట్టె తీస్తే రొట్టె ఉంటుంది, రొట్టె తీస్తే రొట్టె ఉంటుంది, రొట్టె తీస్తే రొట్టె ఉంటుంది. తీయటం వీళ్ళకి చేతులు నొప్పి వస్తున్నాయి కానీ అవట్లే, వీళ్ళకి చేతులు నొప్పి వస్తున్నాయి కానీ అవట్లే. చేప తీసే కొలది చేప వస్తుంది, చేప తీసే కొలది చేప వస్తుంది, చేప తీసే కొలది చేప వస్తుంది. వీళ్ళకి చేతులు నొప్పి వస్తున్నాయి కానీ చేపలు అవట్లా. చూసిన వాళ్ళందరికీ పిచ్చకపోతుంది. ఇదేంది? ఇది ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా? ఏంది ఇది? వస్తానే ఉన్నాయి. ఏంటిది ఇది? అది రొట్టెల మీద రొట్టెలు, చేపల మీద చేపలు, రొట్టెల మీద రొట్టెలు, చేపల మీద చేపలు. ఇంకా తినేటోళ్ళు ఎలా తింటున్నారంటే, బాబా మాకు 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 ఇంకా 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 బెల్టలు లూజ్ చేసుకుని పొట్టలు పిగిలిపోయేంతగా తింటనే ఉన్నారు. ఆయన ఆకలి మీద ఉన్నారేమో. అది యేసు ప్రభువు చేస్తున్న అద్భుతమేమో, రుచి అదిరిపోద్ది. డెలీషియస్ ఫుడ్ అనమాట. పెడతానే ఉన్నారు, ఈయన పెడతానే ఉన్నారు, వాళ్ళు తింటానే ఉన్నారు. అది నా పరిశుద్ధాత్ముడు చేసే అద్భుతాలు అలాగ ఉంటాయి. నివ్వెరపోవాలి జనాలు. అది పరిశుద్ధాత్మ అద్భుత కార్యాలు అంటే, నివ్వెరపోవాలి. అంతే పెట్టారు, తిన్నారు, కడుపు నిండా తిన్నారు. ఎన్ని మిగిలిరే నాయనా అని అడిగారు. బాబయ్య ఇంకా 12 గంపలు ఉండిపోయాయి బాబయ్య. ఎన్ని ఉన్నాయట? 12 గంపలు ఉన్నాయట. పోగు చేసి జాగ్రత్తగా పక్కన పెట్టండి అన్నారు. అది అద్భుతం అంటే. నీళ్లున్నాయండి, ద్రాక్షరసం అయిపోయిందండి. ఆ ద్రాక్షరస బాణల్లోకి నీళ్లు తెచ్చి నింపండిరా నాయన. నీళ్ళు అడుగుతాడేటీనా? పర్లేదురా నాయన నింపండి చూద్దాం. నింపారు, అంతే, ద్రాక్షరసం అయిపోయింది. అది తెచ్చినోడు కూడా తెలియదట అది ఎక్కడి నుంచి వచ్చిందో. అది ప్రభు అద్భుతం చేస్తే అలా ఉంటుంది. అర్థమైందా? అద్భుతాలంటే ఇలా ఉంటాయి. అపోస్తలు చేసిన అద్భుతాలు కానివ్వండి, ప్రభు చేసిన అద్భుతాలు నమూనా. బైబిల్ చెప్పాలి మనకి అద్భుతం అంటే అలాగ ఉండాలి. వావ్ అద్భుతం, ఇట్స్ ఎ మిరాకిల్, వావ్ అనాలి. అంతే తప్ప వావ్ అనకూడదు. అదే దిక్కుమాలన్నీ చూపించే అద్భుతాలు అంటే మనం ఎట్టా నమ్ముతాం చెప్పండి? మీరే చెప్పండి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చొని షాక్ అయిపోవాలి. షాక్ అవ్వడం అంటే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. మనకి ఎలా ఉంటుంది? ఇప్పుడు అద్భుతం చూసి ఎవడైనా ఏ అద్భుతం రా బాబు, ఇది అద్భుతం ఏందిరా నాయన అని చిరాకు రాకూడదు. అద్భుతం చూస్తే కళ్ళు పెద్దవైపోయి నోరు అలా ఏగలిపోయేంతగా తెరుచుకొని కాసేపు షాక్లో ఉండిపోవాలి. మనం షాక్లో ఉండిపోవాలి అద్భుతం చూసి. ఎవడు షాక్ అవ్వట్లేదు ఇక్కడ. అంటే అద్భుతాలు అవి. ఎంతకాలం ఇలా జనాన్ని మోసగిస్తారు ఎర్రి గొర్రెల్లాగా. నాకు పడి ఏడుస్తున్నారు. నేను వాక్యానుసారంగా ఫైట్ చేస్తున్నాను. నాతో ఫైట్ చేసేవాడు ఎవడైనా వాక్యం పట్టుకొచ్చి ఫైట్ చేయాలి. నా నమూనాలన్నీ వాక్యపు నమూనాలు. నేను చెప్పేది తప్పు అనేటోడు ఎవడైనా సరే వాక్యం పట్టుకొచ్చి ఇది ఇలా ఉంది కదా, నువ్వు ఇది లేదంటావు వింటే అడగాలి. నేను లేదని అనట్లేదే. నా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నాయన, మీరు డూప్లికేట్ గాళ్ళు, ఒరిజినల్ ఎలా ఉంటుందని నా దేవుడు రాయించాడు. ఒరిజినల్ అయితే మీ దగ్గర ఉంటే చూపించండి. నా పరిశుద్ధాత్ముడు నాకు బుద్ధివాక్యం చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు, నేను బుద్ధివాక్యం చెప్తున్నా. జ్ఞానవాక్యం చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు, నా దగ్గర మీకు కనబడుతుంది. ఎంతటి లోతైన జ్ఞానాన్నైనా నేను బోధించగలిగే సామర్థ్యం నాకు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. నేను పరిశుద్ధాత్ముడిని నమ్ముతున్నాను బలంగా. నువ్వు పరిశుద్ధాత్మను నమ్మవు, నేను నమ్ముతాను. ఇంకొక 100 సార్లు అడిగిన అది చెప్తాను, నేను నమ్ముతాను. ఆయన కార్యాలను నమ్మవు, నేను నమ్ముతాను. ఆయన శక్తిని నమ్ముతాను, దేవుని కార్యాలు నమ్ముతాను. కాకపోతే ఈ నమూనా బట్టే నమ్ముతాను. నా దగ్గర మ్యాప్ ఉంది. నువ్వు నన్ను దారి తప్పించేసి ఏ గోతులోకి తీసుకెళ్ళిపోతానంటే నేను రాను. నాకు ఈ మ్యాప్ ఎలా నడిపిస్తే అలా నడుస్తాను నేను. దిస్ ఈజ్ మై ఒరిజినల్ మ్యాప్, దిస్ ఈజ్ మై ఒరిజినల్ బైబిల్. నేను దీని ప్రకారమే మాట్లాడతాను.
సో ఇప్పుడు ఈ పేర్లు పెట్టి పిలవటాలనేవి పరిశుద్ధాత్మ వరాల్లో ఎక్కడ లేవండి. అది చీటింగ్. అది అసలు మా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా రోజుకి ఇదే పని అండి. సంఘంలో ఎవరు చేశారు చెప్పండి? పౌలు గారు కానీ పేతురు గారు కానీ నిలబడి సంఘాల్లో ఎఫెసీలకు రాసిన పత్రికలో ఉందా, కొరింథీలకు రాసిన పత్రికలో ఉందా, రోమీలకు రాసిన పత్రికలో ఉందా, ఫిలిప్పీ పత్రికలో ఉందా, కొలసీ పత్రికలో ఉందా? ఎక్కడుంది నా నాయన? రోజుకి ఇదే పెంట కొడవా. బుల్లమ్మారా, పుల్లమ్మారా, ఎల్లమ్మారా, అప్పలమ్మారా, అందరు వచ్చారు. ఏం చేసావు నువ్వు? ఏం చేసింది లేదు. వాళ్ళకి కాసేపు ఏడిపించావు అన్నారు, ఓ అది అరిచావు, పంపించేసావు. ఏం జరిగింది వాళ్ళ జీవితాల్లో? ఏమీ లేదు. ఇన్స్టెంట్ హీలింగ్స్ అట. మళ్ళీ ఇన్స్టెంట్ హీలింగ్స్, ఇన్స్టెంట్ అప్పడాలు అన్నట్టు ఇన్స్టెంట్ హీలింగ్స్ చూపించి. ఇన్స్టెంట్ హీలింగ్స్ ఉంటే మేము చూస్తాం అంటున్నాం కదా. అమ్మమ్మ అబ్బే నువ్వు అడగకూడదు అలాగా. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? ఏదైనా మ్యాజిక్గా జయబ్రహ్మలు మడతెట్టి చేసేయడానికి? మ్యాజిక్లు అయితే పోనీ, మీరు చూడకుండా వెనక్కి రాకండి, ఎదరు నుంచి చూడండి అనొచ్చు. ఆడు వెనకాల నుంచి ఏదో చేస్తాడు కాబట్టి. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందండి, ఎలా మాయమైపోయింది అని అంటుంటారు. ఒక అమ్మాయి ఎలా కనబడితే మళ్ళీ మాయమైపోతుంటుంది. పెట్టిలో పెడతాడు, 2 ముక్కలు చేస్తుంటాడు, పెట్టేలా జరిపేస్తుంటాడు. ఇది ఎలా సాధ్యమని మనల్ని ఆశ్చర్యపడుతుంటాడు. వెనక నుంచి చూపించడం మనకి అంత ముందు నుంచే చీప్ ట్రిక్స్. అలాగా మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అంటే మీరు ఏది చేస్తే అది నమ్మేయాలి. బాబయ్యా మీరు ఏది చేసేది రైట్ బాబయ్యా అనేయాలి. మళ్ళీ అంటున్నారు కదా, మీరు పరిశుద్ధాత్మను అనుమానిస్తున్నారు, దేవుణ్ణి అనుమానిస్తున్నారు. అరే నాయనలారా, మేము దేవుణ్ణి అనుమానించట్లేదురా, దొంగలారా, మిమ్మల్ని అనుమానిస్తున్నారా నాయన? మేము పరిశుద్ధాత్మను అనుమానించట్లేదురా, మిమ్మల్ని దురాత్మను అనుమానిస్తున్నారా, దురాత్మను అనుమానిస్తున్నారా? మేము పరిశుద్ధాత్మను కాదు. పరిశుద్ధాత్మ అంటే మాకు ప్రాణం, దురాత్మ అంటే మాకు చిరాకు. మీరు ఆ దురాత్మతో నడిపించబడుతున్నారు కాబట్టి మీరన్నా కూడా చిరాకు. అంతే. ఎక్కడ లేదండి పరిశుద్ధాత్మ వరాల్లో ఈ దిక్మాల వరం ఎక్కడా లేదు. అందరినీ పేర్లతో పిలవటాలు, ఏం చేయకుండా పంపించేయటాలు. పేరు పిలవడమే గొప్ప అద్భుతం అట. ఇక అది ఎలా ఉందంటే, ఓరు పిచ్చి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళారా, మీకు అసలు ఏమైనా బుర్ర పని చేస్తుంది అసలు అనిపిస్తుంది. పేరు పిలవడం అద్భుతం ఏంటండి? పేరు పిలవడం అద్భుతం ఏంటి చెప్పండి? అసలు అద్భుతమే కాదు అది.